హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా మైదా పిండి గోధుమ పిండితో కాకుండా ఉప్మా రవ్వతో కేక్ ఎలా చేయాలో చూద్దామండి. మైదా పిండి గోధుమ పిండితో చేసినప్పుడు మధ్యలో ముద్దలాగా ఉంటుంది, కుక్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు చక్కగా ఈ ప్రాసెస్లో ఉప్మా రవ్వతో చేయండి. మీరు ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అచ్చం బేకరీలో స్పంజీ కేక్ టేస్ట్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. నేను ఈ వీడియోలో చెప్పిన కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా మీరు మంచి కేక్ అయితే టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే పెళ్లి రోజులు పుట్టినరోజులకి బయట బేకరీ నుంచి బాగా క్రీమ్ ఎక్కువగా ఉండే కేక్స్ తెచ్చుకొని కట్ చేయడం కంటే చక్కగా సింపుల్గా ఈ ప్రాసెస్లో కేక్ చేయండి. పిల్లలకి కూడా తక్కువ షుగర్తోనే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. కేక్ అయితే మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కేక్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 కప్పుల ఉప్మా రవ్వని తీసుకోవాలి. ఈ ఉప్మా రవ్వని వీలైనంత ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అక్కడక్కడ కొద్దిగా రవ్వలాగా ఉండాలి, అలాగే పిండిలాగా అయిన వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత 3/4 కప్పు షుగర్ని అదే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 కప్పు ఆయిలు, 1/2 కప్పు పెరుగు, 1 కప్పు పాలు, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా క్రీమీగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీనిని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న రవ్వలోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే రవ్వ అనేది చక్కగా ఈ పాలుని పీల్చుకొని కాస్త తిక్కుగా అవుతుందండి. తరువాత దీనిలోకి 1/2 స్పూను వంట సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడరు, అలాగే కొద్దిగా పాలు వేసుకొని ఈ బ్యాటర్ని మరొకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. మనం ఈ విధంగా బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా వేసినప్పుడు మాత్రం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. మరీ తిక్కుగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా కూడా ఉండకూడదు. తర్వాత దీనిలోకి కొద్దిగా టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకొని అంతా కూడా మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ కేక్ టిన్ని ఒక్కసారి ట్యాప్ చేసుకొని దానిపైన మరి కాస్త టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి ఈ కేక్ మౌల్డ్ని పెట్టుకొని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఓవరాల్గా 25 మినిట్స్ అయితే కేక్ చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఏదైనా ఒక టూత్పిక్తో కేక్ని చెక్ చేసినట్లయితే చక్కగా టూత్పిక్కి పిండి ఏమి అంటుకోకుండా ఉన్నట్లయితే కేక్ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే కేక్ని పక్కకు తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత దానిపైన ఒక కర్చీఫ్ వేసుకొని బాగా కూల్ అవనివ్వాలండి. బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే ఈ విధంగా కేక్ని డీమౌల్డ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. కేక్ వేడిగా ఉన్నప్పుడు తీసినా సరే కేక్ అనేది బ్రేక్ అయిపోతుంది. కాబట్టి బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకున్నా సరే స్పంజీ కేక్ అయితే మనకి రెడీ అయిపోతుంది. దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. పిల్లలకి మరి కాస్త డిఫరెంట్గా కావాలి అనుకుంటే కేక్ని మధ్యలోకి హాఫ్ కట్ చేసుకొని దాని మధ్యలో చాక్లెట్ సిరప్ కానీ లేదంటే పీనట్ బటర్ని కానీ స్ప్రెడ్ చేసిస్తే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇక బేకరీ నుంచి ఎప్పుడు కొనకుండా ఈ విధంగా సింపుల్గానే ఇంట్లోనే ట్రై చేసేయండి. ఇలాంటి మరెన్నో కేక్ రెసిపీస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి తప్పకుండా వాచ్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.